డెడ్లైన్లతో ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీనికిప్పుడు ఆజాద్ వ్యాఖ్యలు తోడవడంతో ఓ రేంజ్ లో కాక రాజుకుంటోంది. ఇప్పట్లో తెలంగాణ అంశాన్ని తేల్చలేమన్న గులాం డైలాగ్ ను ఓ ఆయుధంగా మలుచుకుంటోంది జేఏసీ. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ముందుకు కదులుతున్నారు. వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాలకు ముందు తెలంగాణలో రాజకీయ వేడి రగులుకుంటోంది. సొంత పార్టీ ప్రజాప్రతినిధులే హైకమాండ్ పై దండయాత్రకు ఢిల్లీ టూరేద్దామనుకున్న సమయంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. కాంగ్రెస్ అంతరంగం ఆయన మాటల ద్వారా మరింత స్పష్టమైందని ఆరోపిస్తోంది టీఆర్ఎస్. ఇక మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమని ప్రకటించింది గులాబీ దండు. చేతల సందర్భంలోకి ఎంటర్ అయినాం. ఇవాళ ప్రజానీకం అంతా కూడా గుండెలు రగిలిపోతా ఉన్నాయి. సర్కారు మెడలు వంచాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదనేది. ఒకవైపు రాజకీయ పోరాటం చేస్తాం, మరోవైపు మిలిటెంట్ ఉద్యమాలు కూడా చేస్తారని చెప్పి ఇలా వస్తూ ఉంది. ఆ అన్ని విషయాల పట్ల రేపు జేఏసీలో చర్చించుకుంటాం, ఒక ప్రణాళిక రూపొందించుకుంటాం. ఇంతవరకు నేతల రాజీనామాల కోసం డెడ్లైన్ పెట్టిన జేఏసీ కూడా ఢిల్లీ షేక్ అయ్యేలా హై వోల్టేజ్ ఉద్యమానికి రెడీ అవుతోంది. రాస్తారోకోలు, ముట్టడలు, హైదరాబాద్లో రహదారులపై వంటవార్పుతో పాటు మిలీనియం మార్చ్ తరహాలో ముందుకు దూకేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. పార్లమెంట్ సమావేశాలకు ముందే పూర్తి స్థాయిలో ఒత్తిడి పెంచి తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడమే జేఏసీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ సమావేశాల్లో మళ్లీ ప్రైవేట్ బిల్లు పెడతామని ఇప్పటికే ప్రకటించిన బీజేపీ కూడా గ్రామ స్థాయిలో పోరుకు రెడీ అవుతోంది. మొత్తం మీద ఆజాద్ వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.